అందరికీ నమస్కారం. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ ఫ్లాట్స్ ఎంతకు అమ్ముతారు, అక్కడ ఇల్లు ఈ రేట్ పలుకుతుంది, అసలు ఈ రేట్లన్నీ ఎవరు ఎలా డిసైడ్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో డిస్కస్ చేసే టర్మ్స్ అన్ని ఎకనామిక్ టర్మ్స్ కాదు, జస్ట్ మనకు అర్థం అవడం కోసం మాత్రమే. ఈ వీడియోలో చెప్పుకుంటున్నవన్నీ రియల్ ఎస్టేట్ గురించి అయినా కోర్ ఐడియా ఏ ఫినాన్షియల్ టూల్ కైనా సరే సిమిలర్ గానే ఉంటుంది. సపోజ్ ప్రైసింగ్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది రియల్ ఎస్టేట్ లోనే కాదు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, కమోడిటీస్ లో ఫండమెంటల్ గా సేమ్ ఉంటుంది. అంటే ఈ ప్రైసింగ్ వల్ల స్టార్ట్ అయ్యే బబుల్ అండ్ బర్స్ట్ సైకిల్స్, ఇంకా రియల్ ఎస్టేట్ లో సిచ్యువేషన్ ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రైసింగ్, రియల్ ఎస్టేట్ లో ప్రైజెస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఏం కాదు. అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఆ ఏరియాలో ఎంత రేట్ ఉందని నమ్మితే అదే రియల్ ఎస్టేట్ వాల్యూ. ఈ డెఫినేషన్ చాలా వేగ్ గా అనిపించి ఉండొచ్చు. దీన్నే ఇంకొకలా చెప్పాలంటే డిమాండ్ ఎక్కువ ఉన్న చోట కొనేవాళ్ళు ఎంత రేటుకి కొనాలనుకుంటున్నారు అనేది కానీ, సప్లై తక్కువ ఉన్న చోట అమ్మేవాళ్ళు ఎంత ఎక్కువ రేటుకి అమ్మాలనుకుంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్డ్ గా ఉండి ఫ్రీ మార్కెట్ అయితే రేట్స్ రీజనబుల్ గా ఉంటాయి, లేదా ఏదో ఒక సైడ్ అన్బ్యాలెన్స్డ్ గా ఉంటే రేట్స్ అన్రీజనబుల్ గా హై ఉంటాయి. కానీ ఇది హాఫ్ ట్రూతే, ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్డ్ గా ఉన్నా కానీ అన్బ్యాలెన్స్డ్ గా చూపించేలా చేయొచ్చు. సపోజ్ డిమాండ్ తక్కువ ఉన్నా కానీ కొనేవాళ్ళ పర్సెప్షన్ లో రేట్స్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి అనే ఆలోచన తీసుకొస్తే రేట్స్ అన్రీజనబుల్ గా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసే స్కేర్సిటీ వల్ల కానీ, మార్కెట్ ని కొంతమంది మ్యానిపులేట్ చేయడం వల్ల కానీ అయి ఉండొచ్చు. ఈ డిస్కషన్ ని మనం కొంతసేపట్లో కంటిన్యూ చేద్దాం, కానీ అసలు జెన్యూన్ గా రేట్స్ ఎలా వర్క్ అవుతాయో ఐడియల్ సినారియోలో చూద్దాం. రియల్ ఎస్టేట్ లో మెయిన్ గా 2 రేట్స్ ఉంటాయి, సర్కిల్ రేట్ అండ్ మార్కెట్ రేట్. మార్కెట్ రేట్ అంటే మార్కెట్ లో ఆ ప్రాపర్టీకి ఉండే రేట్. అంటే గవర్నమెంట్ రికార్డ్స్ లో ఒక ప్రాపర్టీ బయ్యర్ కి సెల్లర్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ జనరల్ గా ఈ మార్కెట్ రేట్ దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు ఈ మార్కెట్ రేట్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదు, స్పెక్యులేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. సర్కిల్ రేట్ అంటే గవర్నమెంట్ ఆ ఏరియాలో ప్రాపర్టీకి ఫిక్స్ చేసే రేట్. దీన్ని జనరల్ గా ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉందో చూసి ఫిక్స్ చేస్తారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ ని బేస్ చేసుకుని కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తారు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఛానల్లో చేసిన వీడియోని చూడండి. ఈ సర్కిల్ రేట్ నే గవర్నమెంట్ రేట్ అని కానీ, ఫ్లోర్ రేట్ అని కానీ, రెడీ రెకనర్ రేట్ అని కానీ అంటారు. మార్కెట్ రేట్ అన్రీజనబుల్ గా పెరిగిపోకుండా ఈ సర్కిల్ రేట్ అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని గైడెన్స్ వాల్యూ అని కూడా అంటారు. బబుల్, అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఈ మార్కెట్ రేట్ ని ఎప్పుడు ఫ్యూచర్ ని ఆలోచించి డిసైడ్ చేసుకోవటం, ఇంకా ఈ సర్కిల్ రేట్ అనేది పాస్ట్ లో ఉన్న రేట్స్ అండ్ ఇంక్రీజ్ మీద డిపెండ్ అయి ఉండటం వల్ల ఈ మార్కెట్ రేట్ ఎప్పుడు జనరల్ గానే సర్కిల్ రేట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ మార్కెట్ రేట్ అనేది సర్కిల్ రేట్ కి ఎంత దగ్గరగా ఉంటే రేట్స్ అంత రియలిస్టిక్ గా ఉన్నట్టు, ఎంత దూరంగా ఉంటే అంత అన్రీజనబుల్ గా ఉన్నట్టు. ఇలా అన్రీజనబుల్ గా ఉండే ప్రైస్ ఆర్ వాల్యుయేషన్ ని బబుల్ అంటారు. కొంత టైం ఇలా పెరిగి తర్వాత తగ్గితే ఒక బబుల్ వచ్చి ఒక బర్స్ట్ అయినట్టు. ఏ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లో అయినా ఈ బబుల్ అండ్ బర్స్ట్ సైకిల్స్ అనేవి కామన్. కానీ ప్రతిసారి ఈ బబుల్ ఒకే సైజులో ఉండదు, ప్రతి బబుల్ కి ఒకటే రీజన్ ఉండదు. ఈ బబుల్ అనేది ఎంత పెద్దగా ఉంటే తర్వాత బర్స్ట్ సైకిల్లో అంత డేంజరస్ గా ఉండి ఎకనామిక్ ఇంపాక్ట్ సివియర్ గా ఉంటాయి. ఈ అన్రీజనబుల్ గా రేట్స్ పెరగటం అనేది మెల్లగా జరుగుతుంది. రేట్స్ పడినప్పుడు మాత్రం సడన్ గా ఫాల్ అవుతాయి. బబుల్ టైంలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిటబుల్ గా ఉన్నవాళ్ళు బర్స్ట్ అయ్యేటప్పుడు సేవ్ అయ్యేంత టైం ఉండదు. రియల్ ఎస్టేట్ లో ఈ మార్కెట్ రేట్ తగ్గినప్పుడే కాదు, సర్కిల్ రేట్ పెరిగినంత ఫాస్ట్ గా మార్కెట్ రేట్ పెరగకపోయినా మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ గా ఉన్నా కానీ బర్స్ట్ అయినట్టే. ఈ బబుల్ సైకిల్ అనేది లిక్విడ్ అసెట్స్ లో రిలేటివ్లీ తక్కువ టైం ఉంటుంది. సపోజ్ హిస్టారికల్ గా స్టాక్ మార్కెట్ లో ఈ సైకిల్ జనరల్ గా 13 years ఒకసారి ఉంటుంది. బర్స్ట్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ 2-3 years ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ లిక్విడిటీ తక్కువ ఉండటం వల్ల ఈ సైకిల్ ఇంకొంచెం లాంగ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అసెట్స్ లో లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ ఛానల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ వీడియోని చూడండి. లాస్ట్ రియల్ ఎస్టేట్ బబుల్ స్టార్ట్ అయింది రఫ్ గా 2005లో, అంటే ఆల్మోస్ట్ 16 years అయింది. మనం ఒప్పుకోలేని ఇంకొక విషయం ఏంటంటే ఈ బబుల్ ఆల్రెడీ బస్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు పెరగడానికి రెడీగా ఉంది. ఈ టాపిక్ ని వేరే వీడియోకి సేవ్ చేసుకుందాం. ఇంతకీ ఇలా పెరగబోతుందని తెలిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలా అంటే ఎస్ అండ్ నో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ మంచిదా, లేదా రెంట్కి ఉండి సేవ్ చేసిన మనీ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడం మంచిదా అనే క్వశ్చన్ కి ఒక్క సింగిల్ ఆన్సర్ లేదు. పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ లాంటి లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో, ఇల్లిక్విడ్ అసెట్ లో ఎమోషనల్ గా అటాచ్మెంట్ ఉండే దానిలో ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనేది చెప్పడానికి ఏ ఒక్క పారామీటర్ తీసుకుంటే సరిపోదు. ఈ బబుల్ బస్ట్ అనేది కొన్ని చోట్ల అయి ఉండొచ్చు,
కొన్ని చోట్ల అవ్వకపోయి ఉండొచ్చు. ఇలా చాలా పారామీటర్స్తో నిండిన కాంప్లెక్స్ సబ్జెక్ట్. అండ్ మన దురదృష్టం ఏంటంటే ఇంత కాంప్లెక్స్ అండ్ అవసరమయ్యే సబ్జెక్ట్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళకి కూడా ఎందుకో తక్కువే చెప్పగలగడం కుదురుతుంది. దీని గురించి రియల్ ఎస్టేట్ సిరీస్లో చేసే నెక్స్ట్ వీడియోస్లో చూడండి. అప్పటి వరకు ఈ రియల్ ఎస్టేట్ సైకిల్లోని ఈ ఇంపార్టెంట్ అప్ టర్న్ గురించి ఓపెన్ మైండ్ సెట్తో క్యూరియస్గా ఉండండి. ఈ ఛానల్లో చాలాసార్లు నెక్స్ట్ పార్ట్స్ గురించి అనుకున్నాం, కానీ ఇంకా చేయలేదు. బాగా డైజెస్ట్ చేసుకుని టైం తీసుకున్నాకనే చేద్దాం. ఎందుకంటే లెర్నింగ్ కర్వ్లో మనం ఎంత ఎక్కువ టైం తీసుకుంటే ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత అడ్వాంటేజ్. మరి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.